పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చూస్తారు? నిన్న వాళ్ళు గన్ పార్క్ వేదిక కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు ఇతర నాయకులంతా వచ్చి సవాల్ విసిరిరు. సో రాలేదని చెప్పేసి కామెంట్ చేస్తారు. గన్ పార్క్ దగ్గరికి కాదు, సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ దగ్గరికి రమ్మని చెప్పండి వాళ్ళని. ఫస్ట్ ఎల్బీ స్టేడియంను బూతుల స్టేడియంగా మార్చి కేటీఆర్, కేసీఆర్, కిషన్ రెడ్డి, మోడీ, కేడీ దమ్ముంటే రండి, చర్చకు రండి, 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన 60,000 తలకాయలను చూపిస్తా అని చెప్తున్నాడు. మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని చెప్పుకున్నాడు. ఇంకా మర్చిపోడా రేవంత్ రెడ్డి? ఈ కాంగ్రెస్ వాళ్లకు వెన్నతో పెట్టిన విద్యనా ఇది? ఏం చేసిండు? 18 నెలలల్లా 2 లక్షల కోట్ల అప్పులు చేసి ఒక హాస్పిటల్ కట్టిండా, గుడి కట్టిండా, బడి కట్టిండా, ప్రాజెక్టు కట్టిండా? కట్టిన ప్రాజెక్టులకు కొబ్బరికాయలు కొట్టడానికే 2 లక్షల కోట్ల అప్పులు చేస్తేవి. పోతున్నావు మూ అంటే 47 సార్లు ఢిల్లీకి పోయినావు. ఇక్కడేమో ఇవి తీసుకుపోయేమో ఢిల్లీకి కప్పాలు కడుతున్నావు. ఏం చేస్తున్నావు? తెలంగాణలో ఉన్న రైతులకు ఏం చేసినావు చెప్పాలి. రేవంత్ రెడ్డి అనేటోడు సవాలు విసురుతాడు, తోక ముడుస్తాడు. ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఓట్లేసి ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు చర్చించాల్సింది అసెంబ్లీలో అంటున్నారు. సీతాకాయన లేకపోతే పొన్నం ప్రభాకర్ అయినా, కానీ సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో కాదనేది ఒక ముచ్చట చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? మంచి క్వశ్చన్ అడిగిరండి. చర్చిద్దామంటే మైకులు కడియేవట్టే, చర్చిద్దామంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు మా ఎమ్మెల్యేలు ఇస్తుంటే మైకులు కడియేస్తున్నారు, కెమెరాలు కడియేస్తున్నారు, టైం కూడా ఇవ్వట్లేదు. ఇక ఎక్కడ చర్చిద్దాం? ఎక్కడ చర్చ జరుగుతుంది? ఇంకా బురద జల్లే రాజకీయాలు, ఇంకా బురద ఊసే రాజకీయాలు, కేసీఆర్ గారి మీద దుర్భాషలాడు, కేసీఆర్ గారి మీద లేనిపోని నిందలేసుడు, ఇవే పరమావధిగా పెట్టుకున్నాడు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి, తప్పుడు హామీలు ఇచ్చి, తప్పుడు మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చిండు. ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖు 2018 కొడంగల్లా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన ఎదవెవడు? సన్యాసం తీసుకోకుండా తెలంగాణ రాజకీయాలను, రూపురేఖలను, ఒక సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న ఎదవెవడు? ఆగస్టు 15 లోపు రైతులకు 100% రుణం మాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని అడిగితే తోక ముడిచిన ఎదవెవడు? ఇప్పుడు ప్రెస్ క్లబ్కు రా, ఎల్బీ స్టేడియంకి కాదు వచ్చేది, ప్రెస్ క్లబ్కు రా అంటే వచ్చిన మేమందరం వచ్చున్నా, మా రామన్న కూడా వస్తున్నా కూడా రాకుండా ఢిల్లీకి పోయిన ఎదవెవడు? తెలంగాణ రాష్ట్రాన్ని కకావికలం చేస్తూ, తెలంగాణ రైతాంగాన్ని అధోగతి పట్టిస్తూ, ఏమన్నంటే మూటలేమో ఢిల్లీకి పట్టుకొని పోతున్నాడు. రేవంత్ రెడ్డి ఇక్కడికైనా సవాళ్ళు విసురుడు బంద్ చేయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే కొడంగల్లా ఏదో 100 సీట్లను గెలుస్తామని చెప్తున్నావు కదా, 100 సీట్లు కాదు, నీ 100 సీట్లు కాదు, కొడంగల్లా నువ్వు రాజీనామా చేసి పోటీ చేయి. పోటీ ఎత్తే ఎవరు గెలుస్తారో చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.